కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అటర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఫెయిల్యూర్ ఎమ్మెల్యేలుగా మిగిలారని దుయ్యబట్టారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ, వరి కొనుగోలు, ఇసుక దందా, గంజాయి అక్రమ రవాణా అరికట్టడంపై లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కక్ష కట్టి 3 బ్యారేజీలను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ నెల 27న హన్మకొండలోని ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రథోత్సవ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని సుమన్ పిలుపునిచ్చారు. ఇప్పటికి అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో మీ వ్యవహార శైలి ఇట్లనే ఉండి మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు అమలు చేయకుండా ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే ఇక రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో మీకు గ్రౌండ్ పోయింది. ఇప్పటికైనా ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. మీరు ఏమైతే మాటలు చెప్పారో, ఏమైతే హామీలు ఇచ్చిరో, వ్యక్తిగతంగా మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కావచ్చు, వాటన్నిటినీ అమలు చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలి. మీ పదవుల కోసం, మీ మంత్రి పదవుల కోసం ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీల కోసం వాటిని నమ్మి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు మంత్రులు అవుతారని మిమ్మల్ని ప్రజలు గెలిపించాలి. మీరు 2 లక్షల రుణం మాఫీ చేస్తామంటే నమ్మిండ్రు, తులం బంగారం ఇస్తామంటే నమ్మిండ్రు, 18 ఏళ్ళ ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామంటే నమ్మిండ్రు, నిరుద్యోగ యువకునికి నెలకు 4,000 ఇస్తామంటే నమ్మిండ్రు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మిండ్రు, సింగరేణి కార్మికులకు 15 లక్షలు వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటామంటే నమ్మిండ్రు, ఐటీ మినహాయింపు అంటే నమ్మిండ్రు, రైతు భరోసా 15,000 అంటే నమ్మిండ్రు. మీరు చెప్పిన హామీలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు తప్ప మీరేదో మంత్రులు అవుతారు, సామంత్రులు అవుతారని మిమ్మల్ని గెలిపించలే. ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడు పక్కకు పెట్టి ఇప్పుడు వడ్లు వచ్చినాయి, వడ్లు కొనుగోలు మీద దృష్టి పెట్టింది. అక్రమంగా ఇసుక దందా నడుస్తూ ఉంది, దాన్ని కట్టడి చేసుకునే మీద జిల్లా అధికార యంత్రాంగం కానీ జిల్లా ఎమ్మెల్యేలు కానీ దృష్టి పెట్టుర్రి. గంజాయి విపరీతంగా జిల్లాలో పెట్టేగిపోతూ ఉన్నారు. గంజాయి బ్యాచ్లు జిల్లాలో గంజాయి విపరీతంగా పెరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు తప్ప నేను అధికారులను కూడా కోరుతూ ఉన్నా, పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలని కోరుతూ ఉన్నా అధికారులను. కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ పాలకులకు తొత్తులుగా మారే అధికారులు, నేను చెన్నూరు మున్సిపల్ అధికారులను కూడా కోరుతూ ఉన్నా. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన వాళ్ళ సభలు ఉన్నప్పుడు, వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళ రేటింగ్ చేసుకుంటారు, తప్పేముంది. వాళ్ళ రేటింగ్లు చేసుకుంటే జరిపేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం? పోస్టర్లు వేస్తే చించేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం? ఏం నేర్పుతున్నారు మీరు? రేపు మళ్ళీ మేము 3.5 ఏళ్ళకి అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని కూడా ఇట్లా చేయమని మాకు తొవ్వ చూపిస్తున్నారా, దారి చూపిస్తున్నారా? జిల్లా పోలీసులను కూడా నేను కోరుతా ఉన్నా, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పిలిపించుడు, స్టేషన్లలో గంటలు కూర్చుండబెట్టుడు, బెదిరించుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమవుతుందో గుర్తుపెట్టుకోరు పోలీస్ అధికారులారా. సీనియర్ ఐపీఎస్లే డీజీపీ ఆఫీస్కి పిలిచి కూర్చుండబెడుతున్నారు పొద్దంతా. గుర్తుపెట్టుకోరి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ప్రజలు ఇచ్చేది ప్రజలకు పనిచేయమని, ప్రజలకు సేవ చేయమని, అంతే తప్ప ఇదేమి ఏకఛత్రాధిపత్యం కాదు, ఇవేం సామ్రాజ్యాలు కావు. ఎల్లకాలం వీళ్ళే చక్రవర్తులు కాదు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకో 20 ఏళ్ళు వీళ్ళే ఉంటారు అనేది ఏం లేదు. అంతా అయిపోయింది కాంగ్రెస్ది. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే తెలుస్తాయి. ఇప్పటికిప్పుడు మా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, దమ్ముంటే వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టిస్తే ఇవాళ తెలంగాణ ప్రజల మూడేందో తెలుస్తుంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను వీళ్ళకి హితవు పలుకుతా ఉన్నా. సో 27 నాడు జరిగేటటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జిల్లా ప్రజానీకం కూడా కదిలి రావాలని, మంచి ఆ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని పేరున నేను జిల్లా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ